హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే శనగపప్పు చెగోడీలు. ఈ శనగపప్పు చెగోడీల్ని ఎప్పుడైనా స్వీట్ షాప్ లో కొన్నప్పుడు పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు కదా, అంత టేస్టీగా ఉంటాయి ఈ చెగోడీలు. అయితే వీటిని అదే టేస్ట్ తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకుని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వెన్న లేదా నెయ్యిని వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో పసుపు వేయటం వల్ల చెగోడీలకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని 1 కప్పు మైదా పిండిని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా ఒక 2 నిమిషాల పాటు దీనిని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలా కలుపుతూ ఉండగా పిండి ఈ విధంగా తయారవుతుంది. ఇంకా దీనిలో కొంచెం తెల్లగా పిండి కనిపిస్తూ ఉంది కదా, ఇప్పుడు దీనిని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి గానీ ప్లేట్లోకి గానీ తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని వాటర్ తో తడుపుకుంటూ ఈ తెల్లని పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం చెగోడీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం చెగోడీలన్నీ ప్రిపేర్ చేసే లోపు పిండి ముద్ద గట్టిగా బిగుసుకుపోకుండా ఉంటుంది. ఇది 1/2 కప్పు శనగపప్పు. దీనిని మనం చెగోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి 1 గంట ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ ని 2 చేతుల మధ్య ఈ విధంగా రోల్ చేసుకోవాలి. దీనిని మరి మందంగాను మరి సన్నగాను చేసుకోవద్దు. మందంగా చేసినట్లయితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల ఉడకవు. అదే సన్నగా చేసినట్లయితే అవి మాడిపోతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని ఈ విధంగా రోల్ చేసుకున్నట్లయితే శనగపప్పు అంతా దీనికి ఈజీగా అంటుకుంటుంది. ఈ విధంగా మనం పిండి అంతటిని కూడా ఇలా చెగోడీలుగా తయారు చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ చెగోడీలు ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయో. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చెగోడీలని ఒక్కొక్కటిగా వేసుకుని ఒక 10 సెకండ్ల పాటు కలపకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది ఈ విధంగా బబుల్స్ ఏమీ లేకుండా ఆయిల్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నట్లయితే చెగోడీలు ఫ్రై అయిపోయాయని అర్థం. ఇప్పుడు వీటిని ఇలాంటి ఒక చిల్లులు గరిటెతో తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన చెగోడీలు అన్నిటినీ కూడా బ్యాచ్ వైజ్ గా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అనిపించినా బాగా చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.